బోనేల విజయచంద్ర గారు. ధన్యవాదాలు అధ్యక్ష. క్లుప్తంగా. రైట్ అధ్యక్ష, ఆర్ఎన్బి గురించి మాట్లాడాల్సి వచ్చేటప్పుడు ఈరోజు బడ్జెట్ అన్నీ మాట్లాడారు, ఫిగర్స్ కూడా మాట్లాడారు. రోడ్లు, భవనాలు అధ్యక్ష, ఈ కనెక్టివిటీ అనేది చాలా అవసరం. గత వైసీపీ గవర్నమెంట్లో మనందరం గుంతల రోడ్లు చూసాం. అసలు రోడ్డు వ్యవస్థే అస్తవ్యస్తం చేసిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కనెక్టివిటీ పైన, రోడ్ల పైన చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడమే కాకుండా రోడ్లన్నింటినీ, ఈ కనెక్టివిటీ అన్నిటినీ అద్భుతంగా తయారు చేసుకున్నాం. ముఖ్యంగా మా జిల్లాకు వస్తే ఆ కనెక్టివిటీకి ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయినా, స్వతంత్రం వచ్చిన కొన్ని చోట్ల కనెక్టివిటీ లేకపోవడం, కాకపోతే ప్రత్యేకమైన శ్రద్ధతో పార్వతీపురం అలాగే చుట్టుపక్కల విలేజెస్ కూడా ఒక కనెక్టివిటీని ఏర్పరచుకోవడం జరిగింది. అందులో మన ఆర్ఎన్బి ప్రధాన పాత్ర వహించిందని. అలాగే అధ్యక్ష, కొన్ని సంవత్సరాల నుంచి బూర్జ్ నుంచి చినాంకలం అనే గ్రామానికి బ్రిడ్జ్ ఆల్రెడీ టెండర్ ప్రాసెస్లో ఉంది. అది ఆర్ఎన్బి చేయాల్సింది ఉండేది అధ్యక్ష. దాన్ని పిఆర్ డిపార్ట్మెంట్కి పంపించారు. అది ఎందుకు డిలే అవుతుందో తిరిగి ఆర్ఎన్బిఏ దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే కొన్ని ప్రధానమైన సమస్యల్లో కనెక్టివిటీ బ్రిడ్జెస్ కొన్ని గ్రామాల నుంచి గ్రామాలకి, ముఖ్యంగా సువర్ణముఖి నది, ఆ నది పైన కొన్ని గ్రామాలకి మధ్యనగా ఉండడం వలన ఈ బ్రిడ్జెస్ అవసరం అనేది చాలా ఉంది. బూర్జ్ నుంచి చినాంకలానికి, అలాగే మొన్న ఎన్నో సంవత్సరాల నుంచి బ్రిటిషర్స్ మాకు 2 బ్రిడ్జిలు, ఒకటి మా పక్కనే ఉన్న సోదరులు వేవినాయన్ గారిది ఒక బ్రిడ్జు 100 సంవత్సరాల పైనది, అది ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వచ్చినట్టునే చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో సీతానగరం బ్రిడ్జిని కంప్లీట్ చేసుకోవడం, దాన్ని ఇనాగ్రేట్ చేయడం, అలాగే నియోజకవర్గానికి అంకితం చేయడం అనేది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. అది ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వచ్చిన వెంటనే కాంట్రాక్టులతో మాట్లాడి తిరిగి ఇవ్వడం అనేది ఇది ఒక అద్భుతమైన కార్యక్రమంగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఏదైనా ఒక దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది అంటే దాంట్లో ప్రధాన పాత్ర రహదారులు అధ్యక్ష. అమెరికా గ్రేట్ అని ఎందుకంటారంటే అధ్యక్ష, అక్కడ ఉండే రహదారి వ్యవస్థ, ఏదైనా కంట్రీని చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, ఆ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం, ఆల్రెడీ ఇప్పుడు ఒక అడుగు వేయడం అనేది ఒక అభివృద్ధికి తొలి అడుగుగా మన కూటమి ప్రభుత్వం వచ్చినట్టునే ఇంత మంచి కార్యక్రమాలు చేయడం, ముఖ్యంగా మంత్రివర్యులు గారికి అలాగే ఆయన సంబంధించిన అధికారులకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఇక్కడ సభ్యులకు ఒక చిన్న మనవి. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే